సో దట్స్ ఫస్ట్ వీడియోస్ కదా, సో కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఏంట్రా మీ బాగా ఎక్కువ చేస్తున్నాడు రా, అదుపులో పెట్టుకోమని చెప్పు. అర్థమైంది లేదా? ఇద్దరిని కుమ్ముతా చూసావు నా హ్యాండ్ పవర్. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. నేను ఒక నవ్వితే చాలు అమ్మాయిలు వస్తారు, అది దాని సోకులు ఎక్కువ అనమాట. ఏం లేదు నాన్న, ఉమ్మ కావాలి. ఏం కావాలి? ఉమ్మ కావాలి. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు. మన ఫ్యామిలీతో పాటు నేను నీకు కూడా చెప్దామని అనుకున్నా కానీ వీడియో చూస్తావు కదా అని చెప్పి. ఇప్పుడు మన అవర్సా కాదు, నీకు తెలియాలి. ఫేక్ అనుకుంటున్నారు అందరూ, అంతే కదా? ఒక 2 నిమిషాలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. ఎందుకు బ్రౌని అల్లరి చేస్తాం బాబులాగా? సో ఇప్పుడు నేను కావేరి ఆఫీషియలే కాదు, నితిన్ కావేరి. సో లాస్ట్ వీడియోలో అయితే రివీల్ చేసిన కదా, తినే నా లవ్ అనమాట, నా హబ్బీ, ఫస్ట్ అండ్ లాస్ట్ కదా నాన్న. నువ్వు బొర్రు ఊపడం తప్ప నీకేం రాదు కదా. బయట సోకులు చేయమంటే చేస్తావు, మాట్లాడు. ఏం మాట్లాడాలి? తిన్నావా, బొజ్జున్నావా, ఇంకేంటి మాట్లాడాలి. బాగుంటుంది తెలుసా? ఆ విషయం నాకు తెలుసు, నేను బాగున్నాను కాబట్టి నువ్వు లవ్ చేస్తున్నావు కదా. సో గాయస్ ఏం లేదనమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఇప్పటివరకు వీడియో చేశాను కానీ ఇంత రియల్గా నేను హ్యాపీనెస్గా వీడియో చేసింది మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ఇలానే ఎప్పటికీ హ్యాపీగా ఉందాం కదా. భయం వేస్తుంది నాకు. ఎందుకు నాన్న? చాక్లెట్స్ తింటాను, పిచ్చిదాన్ని నన్ను వదిలేస్తావా? అలా ఏం లేదు. ఇది సిగ్గుపడుతుంది నాన్న, సిగ్గుపడకు. అది కూడా మన ఫ్యామిలీ. నువ్వు మీ ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడుతావు అట్లానే మాట్లాడు, నీకు ఏం మాట్లాడాలనిపిస్తాలని. సో దట్స్ ఫస్ట్ వీడియోస్ కదా, సో కొంచెం సిగ్గుపడుతున్నాడు. అక్కడ ఎవరు అమ్మాయిలు లేరు సిగ్గుపడడానికి. నాకు ఏం వినిపించట్లేదు, తెలీదు. సో గాయస్ కొంచెం అలవాటు అవ్వాలి మా వాడికి. అంతవరకు నేనుంటే చాలు కదా, నా సపోర్ట్ ఉంటే చాలు కదా నీకు. అంతే, నా సపోర్ట్ నీకు ఉండాలి. ఎస్, మా వాడి సపోర్ట్ ఉంటే నేను ఎప్పటికైనా పైకి వస్తాను. నేను ఆల్రెడీ వస్తున్నా కూడా, నేను ఇంకా వస్తాను అనమాట. సో ఇంకా మీ ఇప్పటి నుంచి అయితే మీ అందరికీ మంచి వీడియోస్ అయితే ఎంటర్టైన్మెంట్గా మీకైతే వస్తాయన్నమాట. ఏడా పప్పు కూడా? ఎవడు ఏంట్రా మా తమ్ముడిని పెట్టుకొని పప్పు గిప్పు అంటున్నావా? గుర్తు పెట్టుకో, గొడవ అయినప్పుడు గొడవ అవ్వాల్సింది వాడి వల్లే, కలవాలన్నా వాడి వల్లనే. రమ్మని ఒకసారి రమ్మన్నా. ఏం చేస్తావు మహి? ఏ బాడుకో పప్పు. స్టార్ట్ ఏమైంది? పప్పు గిప్పు అంటున్నాను నేను. గిప్పు అంటే వాళ్ళతో తినేది. స్టైల్ మారింది, ఏమనుకో, మా అక్క వచ్చింది కాక మళ్ళీ పప్పు గిప్పు ఇద్దరు కొట్టుకున్నాము. ఏం చేసినా ఫోన్ మాట్లాడుతున్నా, ఓయేలో ఉన్నాను. ఉన్నా కాబట్టి ఉన్నా అని చెప్తాను. నిజం చెప్పాలి. కక్కు బ్రేకప్ కోపం వస్తుందా నిజం చెప్పాను అని? నీకు కోపం గీపం అన్ని తగ్గించుకోలేదు, మా అక్క వచ్చింది కాబట్టి ఇప్పటి నెల్లి. అవునా? అమ్మాయిని తీసుకొని రామే అట్లా ఫ్రెండ్ అని అక్క. ఏమైంది అక్క? ఏంట్రా మీ బాగా ఎక్కువ చేస్తున్నాడు రా, అదుపులో పెట్టుకోమని చెప్పు. అర్థమైంది లేదా? ఇద్దరిని కుమ్ముతా చూసావు నా హ్యాండ్ పవర్. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. నువ్వు నవ్వుతా మాత్రం పడగొట్టు. సో గాయస్ వీడు స్మైల్ అంట బాగుంటుందంట, నా స్మైల్ కానీ వాడి స్మైల్ బాగుంటుందంట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక నవ్వితే చాలు అమ్మాయిలు వస్తారు, అది దాని సోకులు ఎక్కువ అనమాట. అందరం చూసుకొని ఎగిరినావు అనుకో, తొక్క మొహమ్మద్ యాసిడ్ వేస్తా. అప్పుడు ఏ అమ్మాయి చూడ వాళ్ళడమే పెద్ద గొప్ప.
మన నీ మకానికి పిచ్చుకో. ఏం మాట్లాడితే ఏం లేదు. నాన్న నువ్వు అబ్జర్వ్ చేసినావా మ్యాచింగ్ మన ఇద్దరం. మనకు తోడుగా పొడంకాయ గాడు కూడా మ్యాచింగ్ చేశాడు. మనం వేసినామంటే మీరు వేయాలి ఆటోమేటిక్ అట్లా. ఏటి వేస్తారు ఏటిది ఏం మాట్లాడుతున్నావు? చెప్పు ఏం సంగతులు ఇట్లా. క్షమించండి. వీడికి అవి తప్ప ఏం రాదు. క్షమించండి ఏం తెలీదు ఏం రాదు. సరే ఏం చేద్దాం. చల్లగాని ఏంటి పంచాయతీ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏం లేదు నాన్న ఉమ్మ కావాలి. ఏం కావాలి? ఉమ్మ కావాలి. పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు. అరే ఇప్పటి నుంచి మీ ఇద్దరమే వీడియోస్ చేస్తున్నాం రా. మంచి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాం పబ్లిక్కి. నువ్వు ఎలాగో ఉంటావులే, మేము ఉంటే ఆటోమేటిక్గా నువ్వు కనిపిస్తావు అనమాట. నేను లేకపోతే మీరు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు నాకు ఇప్పుడు మీ ఇద్దరు కపుల్స్ అవునా? ఒక మాట చెప్పాలి నాకు ఏమి ఒకటి సోస్ అని. ఇప్పుడు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఏది మెడిటేటర్ పోయారు అవునా? ఇద్దరు కలిసి మెడిటేటర్ పోయారు, మా లవర్ అని చెప్పి రివీల్. నేను పోలే, నేను రెడీ అయ్యి వెళ్ళినా వీడు సర్ప్రైజ్ అంటాడు అంటే వీడు మాట్లాడి ఫోన్ చేసి ఆయనకి సర్ప్రైజ్ అన్న అక్క కోసం అని తీసుకోమేనన్న. అంటే నేను వీడి కోసం బాధపడుతూ ఉంటున్నా కదా. కాదురా, ఇప్పుడు కప్పులు అన్నప్పుడు నాకు ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఎందుకంటే వేరే వీడియోస్లో యాక్టింగ్ చేసినావు, సో చాలామంది నువ్వు జస్ట్ యాక్ట్ చేసినావు, దాన్ని ఏమైంది వేరే వేలో వచ్చింది పబ్లిక్ మొత్తం. మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ అంతా థింకింగ్ వేరే వేరు తీసుకుంటాం. దానికి క్లారిటీ ఇచ్చినాం కదా మనం. అదంతా జస్ట్ ఇచ్చినాం. ఇప్పుడు నేను తీసుకొచ్చినాం, అది రియాలా ఫేకా? ఇప్పుడు ఎందుకంటే నా టీంలో వేస్తున్నాం, నాకు ఆ టీంలో వేసిన పెట్టున్నానంటే లైక్ జెన్యున్ కంటెంట్స్, లైక్ అంటే రియల్ కంటెంట్స్. నేను ఒరిజినల్ లవరా నాకు ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేను 200% నేను పబ్లిక్తో పాటు అదే మన ఫ్యామిలీతో పాటు నేను నీకు కూడా చెప్దామని అనుకున్నా, కానీ వీడియో చూస్తావు కదా అని చెప్పి నా వర్క్లో నేను బిజీ ఉంటున్నా. ఏంటి కావాలి బ్రో? అదంటే బ్రో కూతురుకోలేదు. అంటే ఇప్పుడు వరకు వీడియో చేసినా కదా ఫేక్ అని, ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తుండు. ఇప్పుడు మీ ఇద్దరు వేరు బ్రో, థియేటర్కి వేరు అవునా? టీంలో ఉన్నప్పుడు ఇట్లా ఒక మాట సోస్ మీ ఇద్దరు ఒరిజినల్లా కాదా పబ్లిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నాకు అండర్స్టాండ్ అనుకో. సో ఇప్పుడు ఏంటంటే తనకి చూసిన పాస్వర్డ్ సమయం, సో కామెంట్ సెక్షన్లో ఇట్లా ఏమొస్తున్నాయి. సో దట్స్ వై నేను ఏం చెప్తున్నా అంటే మీ ఇద్దరు ఒరిజినలా లేదంటే ఇప్పుడు నాకు అర్థం కావాలి కదా, ఏదో ఒకటి మీరు చెప్తే. ఒరిజినల్ ఇందులో ఫేక్ ఒరిజినల్ అని ఎట్లుంటా చెప్పు. మీ ఇద్దరు లైక్ మీ ఇద్దరు రియల్ లవ్ అని చెప్పి నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఎట్లా అంటే నా లెక్క ఉపకారం అయితే లైక్ మంచి కంటెంట్ చేయాలి, జెన్యున్ కంటెంట్. లైక్ అంటే మీ ఇద్దరు ఒరిజినల్ లవర్గా పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు మన లవర్సా కాదో మీకు తెలియాలి. యా ఫేక్ అనుకుంటున్నారు అందరూ, అంతే కదా? ఎస్ బ్రో. ఒక 2 నిమిషాలు అండి. నాన్న ఏం చేస్తున్నావు? అవన్నీ ఎందుకు ఇప్పుడు? తెలియాలి ఇప్పుడు. నువ్వు 2 నిమిషాలు కాముండు. నాన్న పిచ్చిగా లేసిందా ఏంటి? నాన్న ఏం చేస్తున్నావు? నీకేనా అర్థమవుతుందా? మరి అందరూ నేను అలాగ అంటే నేను చేయాలి. నువ్వు నేను ఫేకా రియలా అనేది నీకు నాకు నమ్మకం లేదా? కదా. నా మీద నమ్మకం లేదా? నాన్న వద్దు నాన్న, ఆలోచించు ఒకసారి. చేసుకుంటావా చేసుకోవా? ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్ అడిగారని చెప్పి నువ్వు ప్రూఫ్ తేయడం అంత అవసరమా? చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటా, నిన్ను కాకపోతే ఎవరిని చేసుకుంటా. బట్ ఏంటంటే ఆలోచించు. ఒక్క నిమిషం చెప్పేదాను ఇప్పుడు చెప్పేది వద్దు. మీరు ఒకవేళ వచ్చినా కానీ నమ్మిన ట్రస్ట్, ఎందుకంటే ఇంత డేరేసి ఒక అబ్బాయి వెళ్ళి తాలిపోటు తీసుకొచ్చి కడుతున్నంటే ఓకే నేను నమ్మాలన్నా. కానీ మీ పెళ్ళి మంచి గ్రాండ్ చేసాం. ఏమనుకున్నాం శివ, ఇప్పటి నుంచి అయిపోయింది, అయిపోయింది తినే అన్నాడు. ఎందుకు నేను చెప్తున్నాను కదా, ఇంతవరకు ఇంత డేర్ చేయడు. ఒకవేళ ఫేక్ అయితే పబ్లిక్ చాలామంది చూస్తారు. ఇంత డేర్ చేశాడంటే ఇంకా నేను అవ్వని తినని అవ్వని ఫస్ట్ అండ్ లాస్ట్ ఇద్దరికనే అనుకున్నాం. మేము అదే అనుకున్నాం, మంచిగా సపోర్ట్ ఉండి
ఫ్యామిలీ సపోర్ట్ ఎలానూ ఉంది, మంచిగా రీచ్ వచ్చి మంచిగా సక్సెస్ అయినాక గ్రాండ్గా చేసుకుందామని అనుకున్నాం. ఏ బ్రో పాస్టే పాస్ట్ నేను జరిగింది నాకు అవన్నీ చెప్తాను fake bro. అవుతున్నాయి. లైక్ చెప్తాను పాస్ట్ గురించి పట్టించుకుంటారు. నాకు ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి మనం ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం, మనకి ఎలాంటి ఒరిజినల్ కంటెంట్. ఏంటంటే పబ్లిక్ ఏంటంటే మనం నమ్మి చూస్తున్నప్పుడు వాళ్ళకి అంతా ఒరిజినల్ ఇవ్వాలి. అదే నా ఒపీనియన్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒరిజినల్ నమ్ముతా, ఎందుకంటే తాలిబొట్టు పట్టుకొచ్చాము గట్టిగా రెడీ అయినావు కాబట్టి నా ముందు నేను నమ్ముతా కాదంటలే. కానీ మంచి వీడియోస్ తాళి కడితేనే ఇదా గాయస్ ఇప్పటి నుంచి ఫేక్ లాంటివి లేదు, మా ఇద్దరం ఒరిజినల్ లవర్సే, ఎప్పుడు లవరే. నా లైఫ్ పార్ట్నర్ ఇది. అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలింటి హొయ్యాలు. ఓకేనా? ఇంకెప్పటి నుంచి మీరు ఏమి అబద్ధాలు అన్నీ కాదు. ఫస్ట్ నువ్వు కావేరు మంచి చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. కావేరు మంచి పిల్ల, మంచి అమ్మాయి, గుర్తుపెట్టుకో. కావేరికి ఏమైనా ఆపద వచ్చిందనుకో నువ్వు బతుకవు. అందరూ నన్ను అర్థమైందా? ఏమన్నా మా అక్కకి ఏమైనా వచ్చిందని కాకపోతే నువ్వు బతుకవు తర్వాత. ఈ పప్పు గల్లు పక్కతి ఫస్ట్. తొక్కి పడేస్తా. ఏమనుకున్నావు? లేదురా మీ బావ మంచోడు రా, అందుకే నేను మంచోళ్ళని కాబట్టే కదా ఇప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తుంది అని చెప్తున్నాం. సరే మీ మొత్తం ఏమంటారు సొల్లు మాట్లాడకండి ఇక్కడ, సొల్లు నడవదు ఇక్కడ. నాన్న కుల్లి వాళ్ళకి ఏమన్నా కుళ్ళేందుకు మాకు? తెలుసు కదా మనం ఇప్పుడు ఇలా ఉంటున్నామని ఎంతమంది ఏడుస్తున్నారు. చాలా మంది ఏడుస్తున్నారు. చాలా మంది ఏడుస్తున్నారు, ఏం ఏడుస్తున్నది ముంబై. అలాంటి వాళ్ళకి కామ్ చేయాలి. ఎలా అంటే అలా కాదు చెప్పు ఎందుకు అలా అవుతున్నావు? ఎంత చూసినా కాదు. అసలు మీ ఇద్దరిని లైక్ మింగల్ చేసింది ఎవడు? లైక్ నిన్ను ఎవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఏంటంటే నిన్ను అసలు హైదరాబాద్ రప్పించింది ఎవడు? ఉన్నారులో ఒకడు. అదే వాడు ఈడే 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 రాజా రాజా నటాజా నువ్వెన్నుగా ఎందుకు రప్పించినావు? నేనే ఫోన్ చేసి నాకు ఏడుస్తుంది ఊకే, ఏమని ఏడుస్తుంది? ఇట్లా గుర్తొస్తుండు మళ్ళీ చెప్పాలి కదా. సర్ప్రైజ్ చేద్దామని. మీరెవ్వరు నాకు వద్దు, మీరెవ్వరు నాకు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పట్లేదు. మళ్ళీ ఏం లేదా మళ్ళీ గిఫ్ట్ మనకి? థ్యాంక్ యూ సో మచ్ రా. కానీ గిఫ్ట్ అనేది గిఫ్ట్ ఏం కావాలి? అరే గిఫ్ట్ ఏమొద్దు, చైన్ ఆటలు బొడంకాయ అంటారు కదా, కాళ్ళను నిజంగా మొక్కుతున్నాను, నేను పిచ్చిదానా? బొడంకాయనే. నేను మాట్లాడింది ఎవరు అక్కడ పెళ్లి తర్వాత మొక్కలు అక్క, నా కాళ్ళు ఇప్పుడు మొక్కుతున్నా నువ్వు. నా కాలు పాపాలలో వస్తాయి పాపకి. మీ పాప మొత్తం నీకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నేను ఊహించలేని గిఫ్ట్ ఇచ్చావు. రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. అంటే మొత్తం మీ ఇద్దరిని రోడ్డు తీరానా? వీడు కొట్టాలన్నా వీడే, కలవాలన్నా వీడే. కాదు, వీళ్ళిద్దరిని మింగల్ చేసి వీడే అంట. అట్టి ఏమన్నా అవ్వాలరా? ఏమవునా అంటే ఉప్పేసిన వాళ్ళు నేను సింగిల్ గా చూడలేకపోతున్నాను రా. నీకు కూడా ఒక పిల్ల రావాలి మంచిగా. కాదు, ఈ నుంచి ఏమైనా తెలుసా? నీకేమైనా ఐడియా ఉందా? పిల్ల గిల్ల అన్న విషయం ఏమైనా ఐడియా నుంచి? తెచ్చాడంటే రైల్వే స్టేషన్ నుంచి. సెలబ్రేషన్ కాదు అంటే ఒకటే తీసుకొచ్చిన. మార్నింగ్ నేను వచ్చాను కదా. ఏమని పచ్చని చేసి నీకు? ఏమి అనగానే అమ్మాయి వెనకాడేస్తున్నాడు అలాగా. కాదు, నీకు ఏమని పచ్చని చేసింది? లవర్ అని పచ్చని చేసిందా? ఫ్రెండ్ అని పచ్చని చేసిందా? ఫ్రెండ్ అనే ఫ్రెండ్ 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 ఏదో చేసేస్తున్నాడు. ఈడ అప్పుడే లేదు తమ్ముడు మంచి. నాకు అమ్మాయిలు గిమ్మాయిలు మనకి లవ్ సెట్ కాదు. అందరికి నమస్కారం పెట్టు, గర్ల్స్ అందరికి నమస్కారం, క్షమించండి నా వల్ల నా ప్రాబ్లం ఉంది. ఏమనుకోకండి, నాకు ఒకళ్ళ పిల్ల గిల్ల అంటే నాకు ఈ కాలంలో సిన్సియర్ మా అక్క సిన్సియర్ చేస్తుంది. సో గైస్ దీని అర్థం ఏంటంటే కావేరు సిన్సియర్ లవ్ చేయదని చెప్పేసి అర్థం. అందరూ అరే అట్లా ఎందుకంటే మా అక్క చేసినట్ల సిన్సియర్, నాకు అట్లా మా అక్క లాంటి. నేను ఎప్పుడైనా ఇలా తెగించానారా? ఎవరితో తెగించలే కదా. కట్టు తాళి కట్టు, నేను ఎవరితో ఉండను. నేను ఎవరిని లవ్ చేయలేకపోతే నిన్నే తప్ప. నాకు తెలుసు కదా బంగారం. బా నిరుపులా మెరిసి సిరి వెన్నెలవ మరి. సో గైస్ నాకైతే సిగ్గేస్తుంది అనమాట. సో అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వెనక నుండో ముందుగా చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని కావేరి అఫీషియల్ ని. ఒకసారి నమస్కారం పెట్టు, ఎంట్రీ కొట్టినామని చెప్పి ఒకసారి తప్పుగా మాట్లాడితే క్షమించండి అంట. సత్యం. మా బావ గురించి మా బావ ఏమన్నా తప్పుగా మాట్లాడింది
తప్పు పనులు చేస్తుంటే నెక్స్ట్ చెయ్యడు చేసి ఒకరు నాకు చెప్పండి, నేను చూపిస్తా మా బావ కంటే నేనేమో ఏమన్నా మా గురించి ఏమన్నా తప్పు బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా బాబు నువ్వు క్షమించండి బాయ్స్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్